గత 3 వారాలుగా పార్లమెంటు సజావుగా సాగినటువంటి పరిస్థితి లేదు. ఎలాగైనా సరే పార్లమెంటు సమావేశాల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళనివ్వకుండా, బిల్లులు పాస్ అవ్వకుండా చేయడమే ప్రధాన ప్రతిపక్షం యొక్క పనితీరు. అయినా సరే ఇందులో 9 బిల్లులు పాస్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే అవి ప్రధానమైనటువంటి బిల్లులు కాదు. ముఖ్యంగా వీళ్ళు భయపడుతున్నటువంటి డీలిమిటేషన్ బిల్లు, మహిళా సాధికారత బిల్లు కాదు కాబట్టి వాళ్ళు పెద్దగా అంటే అంత దీనిగా ఆపలేకపోయారు. ముజవాన్ పద్ధతిలోనైనా సరే బిల్లులు అయితే పాస్ అయ్యాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లుని ఆపడం కోసం అమిత్ షాని, నరేంద్ర మోదీని ముందుకు తీసుకొచ్చి వీళ్ళు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా పెద్ద అల్లరి చేస్తున్నాయి కదా ఈ పార్లమెంట్ సమావేశాల్లో. దీనికి ఇప్పుడు అమిత్ షా గారు ఏమొచ్చేసి నేను సిద్ధమే, అంటే ఆయన సిద్ధమే, సమాధానం చెప్పడానికి వస్తారు అని చెప్పి ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ చూస్తున్నటువంటి కిరణ్ రిజిజు గారు అయితే నిన్నే చెప్పారు. ఆయన రావడానికి సిద్ధమే, కాకపోతే ప్రతిపక్షాలు వాకౌట్ చేయకుండా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ వాకౌట్ చేయకుండా ఉంటే ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్తాడంటే, అలా కాదు, మేము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు అలాగే రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నలకే సమాధానాలు చెప్తాడు, కాకపోతే మీరు వాకౌట్ చేయకూడదు. ఆయన సమాధానం చెప్పినా సరే మీరు వాకౌట్ చేస్తే ఇక మీలో చిత్తశుద్ధి లేదన్నట్లుగా కిరణ్ రిజిజు చెప్తే, మాలో చిత్తశుద్ధి ఉందో లేదో రేపు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాం, మా చిత్తశుద్ధి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఆయన రమ్మని చెప్పని ప్రతిపక్షాలు మాట్లాడుతాం. రాహుల్ గాంధీ గారికి ఇటు రాంచీలో జరుగుతున్నటువంటి ఉద్యమం కనిపించదు, కానీ ఇక్కడ బీజేపీని ఏ విధంగా అల్లరి చేద్దామా, ఇక్కడ ఇంకెవరైనా విద్యార్థులు వచ్చి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి వాటి గురించి మాట్లాడతామా, జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి దాడి గురించి ఇప్పుడు క్షమాపణలు చెప్పమంటాడు. మరి రాంచీలో నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరు వహిస్తారు? మీ ప్రభుత్వమే కదా అక్కడ ఉంది. జేఎంఎం కాంగ్రెస్ కలిపే కదా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మీరు 16 స్థానాలు ఇవ్వకపోతే జేఎంఎం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. వీళ్ళిద్దరూ ఇక్కడ కంబైన్డ్గా ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళేమొచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడ ఏమొచ్చేసి పిల్లల మీద వాటర్ గన్లు, బాష్పవాయువు, అదేంటది లాఠీ చార్జ్ చేశారు. మరి అక్కడ ఎవరు సమాధానం చెప్తాడు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? అక్కడ సమాధానం చెప్పాల్సింది జేఎంఎం, కాంగ్రెసు. ఇక్కడ మాత్రం మీరు క్షమాపణలు అడుగుతున్నారు. ఓకే, మంచిదే, క్షమాపణలు అడగండి, కానీ అక్కడ క్షమాపణలు చెప్పాలి కదా. మీరు అక్కడ విద్యార్థులకి క్షమాపణలు చెప్పిన తర్వాత ఇక్కడ మీరు క్షమాపణలు అడిగితే ఎంత బాగుంటుంది, ఎంత హుందాతనంగా ఉంటుంది. కానీ మీరు చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే మీ నిజస్వరూపం అనేది ఏంటో తెలిసింది ఈరోజు. మీ నిజస్వరూపం కానీ, సిజేపీ నిజస్వరూపం కానీ అందరికీ తెలిసాయి ఈరోజు జార్ఖండ్ యొక్క ఆ సంఘటనతో.